రేపు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కుట్రలకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. 45వ డివిజన్ కార్పొరేటర్ కుటుంబానికి కూటమి నేతలు టార్గెట్ చేశారు. ఎస్బీ నగర్లో అనీష్ రాయల్ క్లినిక్ ను కూల్చివేస్తాము అని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు అన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు భూమన. రేపు తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ డిప్యూటీ మేయర్ ఎన్నిక జరగనుంది. ఈ నేపథ్యంలో కుట్రలకు తెరలేపింది కూటమి ప్రభుత్వం. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లను కూటమి నేతలు బెదిరిస్తూ ఉన్నారు. వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ల ఆస్తులు ధ్వంసం చేస్తున్నారు, కేసులు పెడతామంటూ బెదిరిస్తున్నారు. 45వ డివిజన్ కార్పొరేటర్ కుటుంబానికి కూటమి నేతలు టార్గెట్ చేశారు. ఎస్బీ నగర్లో అనీష్ రాయల్ క్లినిక్ ను కూల్చివేస్తాము అని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతల బెదిరింపులకు భయపడేది లేదంటున్నారు భూమన కరుణాకర్ రెడ్డి. మెజారిటీ కార్పొరేటర్లు వైఎస్ఆర్సీపీ వైపే ఉన్నారు అన్నారు. ఒక్క కార్పొరేటర్ బలమే ఉన్న టీడీపీ నేతలు వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్లపై బెదిరింపులకు పాల్పడుతున్నారని ఫైర్ అయ్యారు భూమన. మీరు ఎక్కడిచ్చారు?